అబద్ధం. అబద్ధాలాడే నాలుక అంటే యేసయ్యకు అసహ్యం. కానీ ఆలోచించకుండా అనాలోచితంగా కూడా సులువుగా మనం చేయగలిగిన పెద్ద పాపం ఏంటంటే అబద్ధమే. టొమాటోలు కొనడానికి పోయావు, వాడు అన్నాడు కేజీ 30 అన్నాడు. అదేంటది, నిన్నే మా పక్కింటి అబ్బాయి వచ్చాడు 10 రూపాయల కేజీ అన్నాడు. నిజం చెప్పండి, వచ్చాడా? 10 రూపాయలకు కొన్నాడా? లేదంతా ఉత్తుదే. మొన్నే కదా 5 రూపాయల కేజీ తీసుకున్నాను. మన పోయావా నువ్వు? కేజీ తీసుకున్నావా? 5 రూపాయల లాభం కోసం, 10 రూపాయల లాభం కోసం నీ నాలుకను కళ్ళలాడు నాలుకగా నువ్వు చేస్తున్నావు. 10,000 పోయినా పర్వాలేదు, నీ పదాలలో అబద్ధాలు దొరలకుండా చూసుకో. అప్పుడు నువ్వు దేవుని దృష్టికి అసహ్యమైన బిడ్డవు కావు. సునాయాసంగా, సులువుగా, అనాలోచితంగా, అవసరం లేకపోయినా అబద్ధాలు ఆడుతూ ఉంటాం. కొంతమంది గొప్పలోకి పోయి అబద్ధాలు ఆడతారు తెలుసా? కొంతమంది అబద్ధాల మూలంగా ఎంత గొప్ప ప్రమాదాన్ని తెచ్చుకుంటారు తెలుసా? ఆవిడ అంటారు, ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్ళు, మా జీవితంలో మాకు 5 లక్షలు అప్పు ఉంది. ఒక ఆవిడ అన్నది అనుకోండి, అవతల ఆవిడ ఓకే మాకు ఎక్కువ ఉందని అనుకో, మాకు 10 ఉంది తెలుసా, ఈవిడకి 10 ఏం లేదు, ఈవిడకి 10 లేదు, కానీ చెప్పుకుంటుంది అలాగా. ఆవిడ చెప్పిన దాన్ని బట్టి ఆవిడ జీవితంలో జరుగుతుంది. ఎందుకంటే జీవన మరణములు నాలుక వశం. ఏది పలుకుతామో అదే గోస్తాము.